ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూడు బావా, నేనెప్పుడో చూశాను. చూడాల్సింది నువ్వు, నిజం తెలియాల్సింది నీకు. మాటలు రావట్లేదా? అవలీలగా అబద్ధాలు ఆడతావు కదా, ఏదో ఒకటి చెప్పు. లేదు బావా, నేను చూసినప్పుడు సత్య ఫోటో లేదు. నా ఫోటో, నీ ఫోటో ఉన్నాయి. కానీ ఈ లోపు ఎవరో మార్చుంటారు. నిజం బావా, నేను చెప్పేది నిజం. ఇక చాలా ఆపు. నీ నంగనాచి నాటకాలు ఆపు. నీ తప్పుని కవర్ చేసుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తున్నావు, అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతున్నావు. ఇంకా ఎన్ని రోజులు నన్ను మోసం చేస్తావు? ఇంకా నన్ను ఎన్ని రోజులు పిచ్చివాణ్ణి చేస్తావు? అబద్ధానికి కూడా హద్దులుంటాయి, ఆడదానికి కూడా బుద్ధి ఉంటుంది. హద్దులు దాటిన నీ బుద్ధికి సిగ్గులేదా? ఆ సీతాదేవి తరువాత నా అవని గొప్పదనుకున్నాను. అవని అంటే భూదేవంతా ఓర్పు అనుకున్నాను. కానీ ఇంత మార్పు వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. అక్షయ్ అంటే నాకు చాలా ప్రేమ, ప్రాణం. కానీ ఇప్పుడు తను నన్ను నాన్న అని పిలుస్తుంటే నమ్మలేకపోతున్నాను. దీనంతటికీ కారణం ఎవరు? నువ్వు. నన్ను పిచ్చివాణ్ణి చేసింది నువ్వు, నన్ను మోసం చేసింది నువ్వు. నువ్వు 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 నువ్వే నువ్వే నువ్వే. బావా, నేను ఏ తప్పు చేయలేదు. ఒక్క ఆధారం చూపించు. నాకు అక్షయ్కి సత్యతో సంబంధం ఉంది అని ఒక్క ఆధారం చూపించు. నీ కళ్ళ ముందు నుంచే కాదు, నీ జీవితం నుంచి వెళ్ళిపోతాను. అక్షయ, నీకు శ్రీకర్కి పుట్టిన కూతురు కానే కాదు. నీకు సత్యగాడికి మధ్య ఏదో సంబంధం ఉంది. తప్పుని కవర్ చేసుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తున్నావు, అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతున్నావు.
జత కూడవులేవే ఇరు జగము. ఆగండత్తయ్య. నానమ్మ అని పిలిచే అర్హత నీ కూతురికి లేదు, అత్తయ్య అని పిలిచే అర్హత నీకు లేదు. ఇంకెప్పుడు నన్ను అలా పిలవకండి. ఎటువంటి ఆధారం లేకుండా నా మీద అన్యాయంగా నింద వేస్తే నేను ఊరుకునేదే లేదు. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటే మీరు ఆధారం అడుగుతారు. ఎవరైనా మిమ్మల్ని దొంగ అనంటే ఆధారం అడుగుతారు. నేను కూడా అదే అడుగుతున్నాను. ఆధారం చూపించి మాట్లాడండి. మీ కూతురు తప్పు చేసింది అని నేనంటే మీరు ఊరుకుంటారా? మీ రెండో కోడలు తప్పు చేసింది అంటే కృష్ణ ఊరుకుంటాడా? సాక్ష్యం ఏంటి అని అడుగుతాడు కదా. నరం లేని నాలుక ఏవైనా అనగలుగుతుంది. అలా అని మీ మాటలు పడ్డానికి ఇక్కడ ఎవ్వరూ తేరగలేరు, సిద్ధంగా లేరు. అంటే ఇప్పటికి నువ్వు సత్యకి నీకు ఎలాంటి సంబంధం లేదు అంటున్నావా? నువ్వేమైనా చూసావా? అక్షయ్కు సత్యకు ఎటువంటి బంధము లేదంటావు. నిరూపించు. అంతేకాని ఊరి మీద కుక్కలా అరవకు. ఎటువంటి సంబంధం లేదు అని నా బిడ్డ మీద అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నన్ను నా బిడ్డను అన్యాయంగా ఏమైనా అంటే మాత్రం సహించను. ఆధారం ఆధారం అంటూ గొంతు చించుకుంటున్నావు కదా. అయితే ఒక నిమిషం ఆగు. నాకు తెలియకుండా నా బంగారం ఏం సంపాదించింది? నిహారికి ఏదో బలమైంది సంపాదించుంటుంది. అటువంటివి చివరికి నిహారికనే బయటికి గెంటేస్తాయి. ఇదిగో ఆధారం. ఆ